సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో విద్యుత్ పొటెన్షియల్ కెపాసిటెన్స్ పాఠంలో నిన్నటి క్లాస్లో క్లాస్ 3 చెప్పుకున్నామండి. క్లాస్ 3లో మనం ఏం చెప్పామంటే విద్యుత్తు ద్విధ్రువము యొక్క విద్యుత్ పొటెన్షియల్ని రాబట్టడం జరిగింది. విద్యుత్ ద్విధ్రువం యొక్క విద్యుత్ పొటెన్షియల్ విలువ V = 1/4πε0 P cos θ/r². అలాగే అక్షీరేఖ మీద మధ్యలంబ రేఖ మీద వాటి విలువల్ని కనుక్కోవడంతో మనం క్లాసుని మనము కంక్లూడ్ చేసామండి. మరి ఈరోజు క్లాసులో మనం ఏం చెప్పబోతున్నామంటే సమసక్మ ఉపరితలాల గురించి చెప్పుకున్నామండి. సమసక్మ ఉపరితలాలు, దీన్నే సమ పొటెన్షియల్ ఉపరితలాలు అంటారండి. దీన్నే మనం సమ పొటెన్షియల్ ఉపరితలాలను కూడా అంటాము. అంటే ఒక విద్యుత్ క్షేత్రంలో ప్రతి బిందువు వద్ద పొటెన్షియల్ విలువ స్థిరంగా ఉంటే దానిని మనము సమసక్మ ఉపరితలము లేక సమ పొటెన్షియల్ ఉపరితలం అని అంటాము. ఒక విద్యుత్ క్షేత్రంలో లేకపోతే ఒక తలంపై, ఒక విద్యుత్ క్షేత్రంలో లేక ఒక తలంపై ఒక తలంపై అన్ని బిందువుల వద్ద పొటెన్షియల్ విలువ స్థిరం అయితే దానిని సమసక్మ లేదా సమ పొటెన్షియల్ ఉపరితలాలు అంటారు. సమ పొటెన్షియల్ ఉపరితలాలు అంటారు. ఇక్కడ ఆంగ్ల పరిభాషలో పొటెన్షియల్ అంటాము, దానిని మన భాషలో సక్మము అంటామండి. సక్మము అన్నా పొటెన్షియల్ అన్నా ఒక్కటే. అంటే ఒక తలము లేదా ఒక విద్యుత్ క్షేత్రంలో ఏ బిందువు వద్దనైనా పొటెన్షియల్ విలువ స్థిరంగా ఉంటే దానిని మనము ఏమంటున్నామంటే సమ పొటెన్షియల్ ఉపరితలము అంటామండి. ఇక్కడ ఒక ఒంటరి ధనావేశాన్ని తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక బిందు ధనావేశాన్ని తీసుకున్నాం అనుకోండి. ఒక బిందు ధనావేశము ప్లస్ క్యూని తీసుకుంటే అక్కడ ఉపరితలము అంటే గోళీయ ఉపరితల కేంద్రాలు ఏర్పడతాయండి. ఏమేర్పడతాయండి? గోళీయ ఉపరితల కేంద్రాలు ఏర్పడతాయి. ఒక బిందు ధనావేశము ప్లస్ క్యూని తీసుకుంటే దీని చుట్టూ గోళీయ ఉపరితల కేంద్రాలు ఏర్పడను. ఈ విధంగా అండి. ప్లస్ క్యూ అనే చార్జ్ ధనావేశం తీసుకుంటే దీని చుట్టూ ఈ విధంగా గోళీయ ఉపరితల కేంద్రాలు ఏర్పడుతున్నాయని మనము చెప్తున్నాము. లేదా ఒక ఒంటరి ధనావేశం తీసుకుంటే ఏమవుతుందంటే విద్యుత్ క్షేత్రంలో క్షేత్ర రేఖలు ధనావేశం నుంచి వెలుపలికి వస్తాయి. అదే రుణావేశాన్ని తీసుకుంటే క్షేత్ర రేఖలు మనకేమవుతాయంటే
క్షేత్రం లోపలికి రుణావేశంలోకి చొచ్చుకుపోతాయి. ఇవే మనకి విద్యుత్ బలరేఖలు అండి. ఇవే మనకి విద్యుత్ బలరేఖలు. మనము +Q ధనావేశం తీసుకుంటే దీని చుట్టూ క్షేత్రరేఖలు ఈ విధంగా బయటికి వచ్చేస్తాయని మనము చెప్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ సమసక్మ పొటెన్షియల్లో ఉపరితలంలో అన్ని బిందువుల వద్ద పొటెన్షియల్ స్థిరం కాబట్టి అక్కడ జరిగిన పని శూన్యం. అక్కడ ఏమవుతుందండి? జరిగిన పని శూన్యము. జరిగిన పని ఎందుకు శూన్యము అంటే జరిగిన పని శూన్యము. పొటెన్షియల్ భేదం అనేది శూన్యమండి. ఎందుకు శూన్యమండి? పొటెన్షియల్ భేదము శూన్యము. దీన్ని ఇంగ్లీష్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు 0. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అండి. అర్థమైందా? ఇక్కడ విద్యుత్ క్షేత్రం అనేది అక్కడ పొటెన్షియల్కి లంబముగా ఉంటుంది. అక్కడ లంబముగా ఉంటుంది కాబట్టి జరిగిన పని శూన్యమండి. ఇక్కడ చూడండి, ప్రతి బిందువు వద్ద విద్యుత్ క్షేత్రము ఆ బిందువు ద్వారా పోయే సమ పొటెన్షియల్ ఉపరితలానికి లంబంగా ఉంటుంది. లంబంగా ఉంటుంది. లంబంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. లంబంగా ఉండడానికి గల కారణం ఏమిటండి? అక్కడ జరిగిన పని శూన్యం కాబట్టి అక్కడ లంబంగా ఉంటుంది అనమాట. మరి ఏ సమ పొటెన్షియల్ ఉపరితలంపై ఏ రెండు బిందువుల మధ్యనైనా పొటెన్షియల్ డిఫరెన్స్ 0. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక విద్యుత్ క్షేత్రం తీసుకుంటే విద్యుత్ క్షేత్రంలో మనకి ఈ బిందువు వద్ద ఈ బిందువు వద్ద ఈ బిందువు వద్ద ఎన్ని బిందువులు తీసుకున్నా మనం ఏమనుకుంటున్నామంటే ఇది సమ పొటెన్షియల్ తలము. సమ పొటెన్షియల్ తలము అంటే ఏంటండి? ప్రతి తలంలో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ V అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఎక్కడ పొటెన్షియల్ V వాల్యూ ఏ, ఇక్కడ కూడా వాల్యూ V అవుతుంది. ఇది 1 ఇది 2 అయితే ఈ రెండు పాయింట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుందండి? V మైనస్ V వాల్యూ ఎంతమ్మా? 0. V మైనస్ V వాల్యూ ఎంతమ్మా? 0. లేకపోతే మనము కొన్నిసార్లు ఈ విధంగా కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇది సమ విద్యుత్ క్షేత్రం. సమ విద్యుత్ క్షేత్రం. సమ విద్యుత్ క్షేత్రం అంటే ఏంటండి? విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏ బిందువు వద్దనైనా సమానము లేక స్థిరమైతే దానిని మనం సమవిద్యుత్ క్షేత్రం అంటాము. దీనిలో ఈ మనం కొన్ని తలాలు తీసుకున్నాం. ఈ తలాలు తీసుకుంటే ఈ తలాలు మనకి ఏమవుతున్నాయంటే ఇక్కడ ఏం చూపిస్తున్నాయంటే తలాలు ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ తలంలో ఎక్కడైనా పొటెన్షియల్ స్థిరంగా ఉండేటప్పుడు ఈ రెండు పాయింట్స్ వద్ద పొటెన్షియల్ భేదం ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. పొటెన్షియల్ భేదం ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. ఇది సమసక్మ ఉపరితలాల యొక్క కాన్సెప్ట్ అండి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే విద్యుత్ క్షేత్ర తీవ్రతకి మరియు పొటెన్షియల్కి మధ్య ఉండే రిలేషన్ మనము ఐడెంటిఫై చేద్దామండి. ఒకసారి పరిశీలన చేయండి. రిలేషన్ బిట్వీన్ E and V. రిలేషన్ బిట్వీన్ E and V. ఇది కాన్సెప్ట్ అమ్మా. ఈకి వీకి మధ్య ఉండే రిలేషన్ కావాలి. చాలా ఇంపార్టెంట్ అండి. మనము +Q లేకపోతే Q అనే ఆవేశాన్ని తీసుకున్నామండి. ఇది ఎక్కడ ఉందమ్మా? ఏ అనే బిందువు వద్ద ఉంది. ఈ Q అనే ఆవేశం వలన ఏం ఏర్పడుతుందంటే విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఆవేశం తీసుకుంటే ఆవేశం చుట్టూ ఏర్పడేదే విద్యుత్ క్షేత్రము. ఆవేశం తీసుకుంటే ఆవేశం చుట్టూ ఏర్పడేదే విద్యుత్ క్షేత్రము. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందండి? మనం BC అనే రెండు బిందువులు తీసుకుందామండి. మొట్టమొదట
ప్లస్ క్యూ ఆవేశం వలన విద్యుత్ క్షేత్రము ఏర్పడును. ఇప్పుడు ఏమనుకుంటున్నామండి, క్షేత్రం వలన బి బిందువు వద్ద ఉన్న పొటెన్షియల్ విలువ V సఫిక్స్ B. అంటే విద్యుత్ క్షేత్రంలో B అనే బిందువు వద్ద పొటెన్షియల్ విలువ V సఫిక్స్ B. అదే C బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ V సఫిక్స్ C. B బిందువు వద్ద పొటెన్షియల్ ఇజ్ ఈక్వల్ టు V సఫిక్స్ B. అలాగే C వద్ద పొటెన్షియల్ ఇజ్ ఈక్వల్ టు V సఫిక్స్ C. మనము B మరియు C మధ్య దూరము BC ఇజ్ ఈక్వల్ టు DR. చిన్న దూరం అనుకుంటున్నామండి, స్మాల్, తక్కువ దూరము DR అని అనుకున్నాం అన్నమాట. BC మధ్య దూరం కండి DR. మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ Q0 అనే శోధక ధనావేశాన్ని అనంత దూరం నుంచి క్షేత్రంలోకి తీసుకువస్తున్నాం. ఎప్పుడైనా ఒక శోధక ధనావేశాన్ని అనంత దూరం నుంచి క్షేత్రంలోకి తీసుకొచ్చేటప్పుడు క్షేత్రానికి వ్యతిరేకంగా జరిగితే అక్కడ పని జరుగుతుంది. ఏకాంక శోధక ధనావేశంపై జరిగిన పనినే మనం ఏమన్నాము అంటే పొటెన్షియల్ అన్నామండి. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, శోధక ధనావేశాన్ని C నుంచి Bకి మూవ్ చేస్తున్నాం. శోధక ధనావేశాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ చేస్తున్నామండి, C నుంచి Bకి మూవ్ చేస్తున్నాం. క్షేత్రం ఎలా ఉందండి, ఏ నుంచి ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఆవేశాన్ని అంటే క్షేత్రం ఇలా వెళ్తుంది, ఆవేశాన్ని ఇలా తీసుకొస్తున్నాం. దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. క్షేత్రానికి ఆవేశం యొక్క కదలికలకి మధ్య చర్య వ్యతిరేకంగా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ Q0 ఆవేశాన్ని C నుంచి Bకి జరిపినప్పుడు జరిగిన పని dW is equal to F into Q0. F into dr. ఎందుకంటే F into dr ఎందుకు రాసుకున్నామండి, బలము ఇంటూ స్థానభ్రంశమే పనికి సూత్రం. బలం ఎంత F, స్థానభ్రంశం ఎంత dr. F into dr అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మనము ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పొటెన్షియల్ భేదం సికి బికి మధ్య ఉండే పొటెన్షియల్ భేదం అది. పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఏం రాసుకుంటామండి, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు dV ఇజ్ ఈక్వల్ టు dW బై Q0. ఇక్కడ జరిగిన పని ఆపోజిట్ జరిగింది కాబట్టి మైనస్ అండి. ఇక్కడ ఆవేశము క్షేత్రానికి వ్యతిరేకంగా కలిగింది కాబట్టి మైనస్. dW మైనస్ F into dr. ఎవరి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ అండి, సికి బికి మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా, dV is equal to dW by Q0. ఇప్పుడు ఇది సమీకరణం 1 అనుకోండి, దీన్ని సమీకరణం 2 అనుకోండి. సమీకరణము 1 అండ్ 2 నుంచి అప్పుడు ఏమవుతుందండి, dW బదులు ఏం రాసుకోవాలము, dW బదులుగా dV into Q0 రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి dW is equal to dV into Q0. ఇక్కడ dW రెండు సమానమే కాబట్టి dV into Q0 రాసుకున్నామండి. is equal to minus F into dr. F ని ఎలా రాసుకోవచ్చండి, E into Q0. E అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత, Q0 అంటే ఆవేశం. కాబట్టి is equal to minus
క్యాపిటల్ E ఇంటూ Q0 ఇంటూ dr. ఇప్పుడు Q0 పోయింది. E ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలిందమ్మా మైనస్ dV బై dr. మైనస్ dV బై dr ఏం మిగిలిందమ్మా ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dV బై dr. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది పొటెన్షియల్ యొక్క రుణాత్మక అతిక్రమము అంటామండి. పొటెన్షియల్ యొక్క రుణాత్మక అతిక్రమం అని అంటాము. దీన్నే ఇంకా ఇంగ్లీష్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ gradient of potential. ఇంగ్లీష్ లో రాశానని మీరేం ఫీల్ అయిపోకండి, తెలుగులో కూడా చెప్తాను. ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఎవరికండి రుణాత్మక అతిక్రమం అండి? గ్రేడియంట్ అనే పదము ఎప్పుడు వాడతామంటే భౌతిక శాస్త్రంలో ఒక అంశాన్ని తెలియజేసేటప్పుడు హారము భిన్నం యొక్క హారములో దూరం కానీ పొడవు కానీ వ్యాసార్థం కానీ దానికి సమానమైన ఏ భౌతిక రాశి ఉన్నా అప్పుడు దాన్ని గ్రేడియంట్ అని చదువుతామండి. దాన్ని ఏంటో చదువుతామండి? గ్రేడియంట్ అని చదువుతాము. విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది విద్యుత్ పొటెన్షియల్ రుణాత్మక అతిక్రమం అని చదువుతామండి. ఇది ఈక్వాలిటీ. మేజర్ ఫార్ములా ఏంటంటే కాబట్టి E ఈక్వల్ టు మైనస్ dV బై dr. dV అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ లో భేదము, పొటెన్షియల్ లో ఉండే భేదము, పొటెన్షియల్ యొక్క భేదము అది dV. dr అంటే దూరము. ఎవరి దూరం అండి? రెండు బిందువుల మధ్య ఉండే దూరము. ఓకేనమ్మా? ఇక్కడ చూడండి ప్రాబ్లము. క్షేత్రం అంటే విద్యుత్ పాఠం చెప్పుకున్నప్పుడు విద్యుత్ క్షేత్రం అవుతుంది. దూరము రెండు బిందువుల మధ్య దూరం ఎంతమో 10 సెంటీమీటర్లు. పొటెన్షియల్ డిఫరెన్స్ వాల్యూ 350 వోల్ట్స్ అయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత? మనం ఇప్పుడే చెప్పుకున్నామండి రిలేషన్ బిట్వీన్ E అండ్ V. దాని ప్రకారంగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దామండి. సూత్రం ఏంటంటే సింపుల్గా క్యాపిటల్ E ఈజ్ ఈక్వల్ టు మైనస్ dV బై dr అండి. ఇక్కడ మనకి పరిమాణం కావాలి కాబట్టి మైనస్ మనకి ఇక్కడ ఉండదు. మైనస్ మనం పరిగణలోకి తీసుకోము. అప్పుడు ఏమవుతుంది? E ఈజ్ ఈక్వల్ టు dV బై r అంటే dV బై dr. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అది పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నా పొటెన్షియల్ భేదం అన్నా సక్మ భేదం అన్నా ఒకటే. పొటెన్షియల్ డిఫరెన్స్ dV ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 350 వోల్ట్. రెండు బిందువుల మధ్య దూరం, రెండు బిందువుల మధ్య దూరము dr ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు ఈజ్ ఈక్వల్ టు 10 × 10⁻⁻2 మీటర్లు. ఇప్పుడు మనం ఈ లెక్క కట్టాలండి. E ఈజ్ ఈక్వల్ టు dV అంటే 350 అండి బై dr అంటే 10 × 10⁻⁻2. ఈ 0 పోతుంది. 35 × 10 స్క్వేర్. 35 × 10 స్క్వేర్ అంటే 3500 పర్ యూనిట్ సెంటీమీటర్ న్యూటన్ బై కూల్. E అంటే
విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఏంటమ్మా? విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఓకేనమ్మా. మరి క్లాస్ 3లో మనము విద్యుత్ ద్విధ్రువ భ్రామకం యొక్క పొటెన్షియల్ కోసం చెప్పుకునేటప్పుడు ఆ చివరిలో డెరివేషన్ పార్ట్ బోర్డు మీద కనబడలేదని చాలామంది నాతో చెప్పడం జరిగింది. దీన్ని ఏదో ఒక రోజు నేను వీడియో మళ్ళీ రీఅప్లోడ్ చేస్తానండి. తప్పనిసరిగా రీఅప్లోడ్ చేస్తాను, అప్పుడు చూడండి. ఇప్పుడు చక్కగానే మనకి విజిబుల్ అవుతుందండి ప్రతిదీ కూడాను. ఓకేనమ్మా. నోట్స్ రాయండి, డౌట్ ఉంటే కన్సల్ట్ చేయండి, హరిబుల్ అవ్వద్దు. ఓకే, థ్యాంక్ యూ.